వెల్కమ్ టు ఏపీ టుడే. ప్రధానమంత్రి అనకాపల్లి రాజమండ్రి పర్యటనలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావన చేయలేదు అని కొంతమంది తర్కం వాదిస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తాల్సిన పనే ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 100 రెట్లు అవినీతి చేస్తోంది అంటే జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్లే కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని తమలపాకుతో కొట్టారు అనేటటువంటివి మాటలకు మనం విలువ ఇవ్వాల్సిన పని లేదు. అవి పిచ్చి మాటల కింద లెక్కేసుకోవాలి. అయితే రాజమండ్రి సభలో అతను ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేయకపోయినప్పటికీ కూడా అనకాపల్లి సభలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన చేశారు. అయితే ఆ చేసేది కూడా ఏ విమర్శ చేశాడంటే తండ్రి ప్రారంభించినటువంటి జలస్రవంతి ప్రాజెక్టుని కుమారుడు చేయలేకపోయాడు, ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి చెప్పుకొచ్చాడు. సరే, అది పెద్ద విమర్శ కాకపోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని నేరుగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు విమర్శించినట్లుగా విమర్శించడానికి జగన్మోహన్ ఇతను మోడీ గారు వీళ్ళంతటి అల్పుడు కాదు కదా, వీళ్ళంతటి క్యారెక్టర్లెస్ కాదు కదా, వీళ్ళంతటి అవకాశవాదులు కాదు కదా, వీళ్ళంతటి అధికారమే పరమావధిగా ప్రవర్తించేటటువంటి వ్యక్తి కాదు కదా. అందువల్ల తిట్టిన నోటితోటి పొగడలేడు కదా. గతంలో తిట్టాడు కదా, మరి పోలవరంని ఏటీఎం గా వాడుకున్నాడని. మరి ఆ నోటితోటి మంచివాడని చెప్పలేడు కదా. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండగా అభివృద్ధి ప్రారంభించాడు చంద్రబాబు నాయుడు. విభజిత ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సర్కార్ వచ్చిన తర్వాత అభివృద్ధి ఆగిపోయిందని మాత్రమే చెప్పగలిగాడు. ఇక్కడ జగన్ కాదు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనేది పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అంశం లేదు అనేది నా యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ అతను చెప్పినటువంటి మాటల్లో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీని ప్రమోట్ చేసుకుంటూ పోతున్నాడే తప్ప తెలుగుదేశం, జనసేన పార్టీలో ప్రస్తావన చేయకపోవటం విశేషం. తెలుగుదేశం అనే మాట అతని నోటి వెంట రాలేదు, జనసేన అనేటటువంటి మాట కూడా రాలేదు. భారతీయ జనతా పార్టీ గురించి అనేక రకాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ పేరును ప్రస్తావించాడు. అదేవిధంగా మేనిఫెస్టోని సంకల్ప అంటారు, బీజేపీ సంకల్ప అన్నాడు. అదేవిధంగా ఎన్డీఏ గ్యారంటీల గురించి మాత్రమే ప్రస్తావించాడు తప్ప వీళ్ళ సూపర్ 6 గురించి కానీ, మరి వీళ్ళు ఇచ్చినటువంటి హామీల గురించి కానీ, షణ్ముఖ వ్యూహాల గురించి కానీ ఏ ఒక్క ప్రస్తావన చేయకపోవటం. నేను ఒక భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా వచ్చాను. ఎన్డీఏ ఇక్కడ ఇంకొక విశేషం ఉంది. ఏంటంటే అది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఉనికి కూడా లేదు. ఆ లేని పార్టీకి ఎక్కువ సమయం కేటాయించాడు. ఉన్నటువంటి వైఎస్ఆర్ సర్కార్కేమో తక్కువ, వైఎస్ఆర్ సర్కార్ మీద చేసేటటువంటి దాడికేమో తక్కువ సమయాన్ని కేటాయించాడు. లేని కాంగ్రెస్, రాహుల్ ప్రస్తావన, అదేవిధంగా కాంగ్రెస్ మీద దాడి చేయడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. అంటే మమ అనిపించడం కోసం మాట్లాడాడు అనే దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇక ఈ చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ని నిరుత్సాహపరిచేటటువంటి అంశాలు ఏంటంటే, ఒక అమరావతిలో 3 రాజధానుల ప్రస్తావన చేశాడు, ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయాడు అన్నాడే కానీ, మరి ఎన్డీఏ అధికారంలోకి వస్తే అమరావతి ఏక రాజధానిగా ఉంటుందనే మాట మాత్రం అనలేదు. ఇదే సందర్భంలో ప్రత్యేక హోదా గురించి మరలా మేము తీసుకొస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ప్రత్యేక హోదా ప్రస్తావన ఎక్కడ కూడా చేయలేదు.
మరోవైపు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి పదే 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 మీ ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నాడు కాబట్టే విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆగింది. మీ జగనన్నని కాదనేటటువంటి ధైర్యం లేక ప్రధానమంత్రి కూడా ఆ పని చేయలేకపోయాడని నరేంద్ర మోడీ మీద నేరుగా విమర్శించినప్పటికీ కూడా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ ఆపుతాననే మాట మాత్రం అనలేదు. దాంట్లో తెలుగుదేశం పార్టీ ఎంతో కొంత ఉద్యమించింది. పవన్ కళ్యాణ్ అయితే మరి ఆ కార్మికులకు నేరుగా మద్దతు ప్రకటించాడు. పెద్ద బహిరంగ సభలో పాల్గొన్నాడు. మోదీతోనే మాట్లాడతానన్నాడు. కానీ ఎక్కడ కూడా ఆ ప్రస్తావన మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామనేటటువంటి ప్రస్తావన చేయలేదు. అదేవిధంగా విపరీతంగా ప్రచారం చేయండి, జగన్ భూములను కొల్లగొట్టుతున్నాడని చెప్పేసి ప్రస్తావన చేయండి అన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ గురించి మోడీ మాట్లాడలేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్లు కూడా మాట్లాడనివ్వకుండా చేశాడనే చెప్పాలి. నేను ప్రసంగించే వేదిక మీద ల్యాండ్ టైటిలింగ్ గురించి మీరు మాట్లాడటానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేశాడా అన్నట్లుగా ఉంది. మరి ల్యాండ్ టైటిలింగ్ అనే దాని మీద ఒక దుష్ప్రచారం చేసి ఎన్నికల ఏరు దాటాలనుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆశల మీద నీళ్లు చల్లాడనే చెప్పాలి. మరి ఒకే ఒక్కసారి అనకాపల్లిలో ఒకసారి, రాజమండ్రిలో ఒకసారి మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేసినప్పుడు చంద్రబాబు జీ అన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ ప్రస్తావన చేసినప్పుడు మాత్రం హమారా పవన్ అనే మాట వాడాడు. అంటే దీనికి చాలా 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 అర్థాలు ఉన్నాయి. ఒరే బాబు, ఆయనతో మనకు పనిలేదురా, 2024లో వచ్చే ప్రభుత్వం మళ్ళీ జగన్ ప్రభుత్వమే, మనం ఇక్కడ పొడిచేదేవి లేదు, అతన్ని పక్కన పెట్టేసి నువ్వు నేను కలిసి వెళదామనేటటువంటి సంకేతాన్ని కూడా ప్రధానమంత్రి ఇవ్వకనే ఇచ్చారు అని చెప్పాలి. ఏతావాత తేలింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్థిగానే నరేంద్ర మోడీ భావిస్తున్నాడు. మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా నరేంద్ర మోడీ పేరు ఎత్తి నేరుగా నన్ను ఎదిరించలేకే, నాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోలేకే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాడు. జగన్ అనేవాడు మళ్ళీ రాకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు అనేటటువంటి హెచ్చరిక చేయటం ద్వారా, మోడీని నేరుగా విమర్శించటం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే కట్టుబడి ఉంటాడు ఈ జగన్ అనేవాడు అని చెప్పేసి చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. నమస్తే.